కొన్ని సంవత్సరాలకు ముందు సరస్వతి పుత్రులు ఏమయ్యారు అని పేపర్కి వచ్చింది, రేడియోలో వచ్చింది, టీవీల్లో వచ్చింది. కానీ ఆ సరస్వతి పుత్రులని కనిపెట్టలేకపోయారు. తర్వాత లాస్ట్లో వాళ్ళు నలుగురు ఏమయ్యారు అనే విషయము మన వాళ్ళు ఎంక్వైరీ చేసి కనిపెట్టారు. దీనికి కారణం ఏమిటంటే, మనము ఏమన్నా డౌట్ వచ్చినప్పుడు ఆ డౌటును ఇంట్లో పేరెంట్స్కు చెప్పాలి, ఉపాధ్యాయులకు చెప్పాలి. లేదంటే ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కైనా కూడా కంప్లైంట్ చేయాలి. ఒకసారి ఏమైందంటే, స్కూల్లో బాగా చదివే పిల్లలు నలుగురు, ఆ నలుగురు ఎలా చదువుతున్నారంటే బాగా నెంబర్ 1గా చదువుతున్నారు. మంచి టాలెంట్ పిల్లలు, మంచి తెలివైన పిల్లలు. ఆ పిల్లలు బాగా చదివేవాళ్ళు, బాగా వాళ్ళు ర్యాంకులో చదువుతున్నారని చెప్పేసి బాగా అందరికీ తెలిసిపోయింది. స్కూలు మొత్తము తెలిసింది. వాళ్ళు బాగా మంచి ర్యాంకు వస్తే ఏం చేస్తారంటే పేపర్కి వేస్తారు, టీవీలో చెప్తారు. చాలా వరకు వాళ్ళు గోల్డ్ మెడలిస్టులాగా వాళ్ళు పథకాలు కూడా అందుకున్నారు. వాళ్ళు అలా చదువుకొని మంచి పేరుగా బంగారు బిడ్డలు బాగా చదువుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పెంపకము, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు తెలివి జ్ఞానము కూడా ఆ బిడ్డలకు వచ్చిండొచ్చు. అటువంటి బిడ్డలు చూసి సంతోషపడాలి. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే, వాళ్ళు స్కూల్ నుంచి బయట వచ్చిన తర్వాత గేటు దగ్గర ఆ పిల్లలని ఒక్కొక్కరే వస్తారు కదా. ఒకరు 9th క్లాస్ ఉండొచ్చు, ఒకరు 8th ఉండొచ్చు, 10th ఉండొచ్చు, ఇంటర్ ఉండొచ్చు. ఏదో ఒక క్లాసులో నుంచి మంచి టాప్ స్టూడెంట్స్గా ఉంటారు వాళ్ళ ఎడ్యుకేషన్లో. వాళ్ళు బయట వచ్చినప్పుడు ఆ పిల్లలకు ఏం చేశారంటే, ఒక స్టూడెంట్ బాగా చదివే స్టూడెంటు బయట వచ్చినప్పుడు రోజు ఆ బాబుని ఒక్కడొచ్చి రోజు చూసేవాడంట. ఇది జరిగిన కథ. జరిగింది కథ కాదు, జరిగింది. ఆ రోజు చూసేవాడంట. అతను ఎలా ఉన్నాడంటే, నల్లగా గుడ్డలు వేసుకొని బాగా గడ్డం పెంచుకొని చాలా భయంకరంగా ఉన్నాడు. ఆ మనిషి ఉన్నాడు. అతను రోజు స్కూల్ దగ్గర ఆ బాబు బాగా చదివే ఆ బిడ్డను ఊరికే చూసేవాడు. ఆ చూడడమే కాదు, ఆ బాబు ఇంటికి వెళుతుంటే కొంత దూరము ఫాలో అయ్యేవాడు ఆ బాబుతో కూడా. ఇలాగా కొంత కాలం అంటే కొన్ని రోజులు గడిచింది. ఒక 10 days, 15 days, 1 month కూడా అనుకుందాము. అన్ని రోజులు గడిచింది. అన్ని రోజులు గడిచినప్పుడు బాబుకి డౌట్ వచ్చింది. బాగా చదివే స్టూడెంటే కదా, ఇతను ఎందుకు మనల్ని రోజు ఇలా చూస్తున్నాడు? ఆ గడ్డం ఏమిటి, ఆ మాసిపోయిన గుడ్డలు ఏమిటి, ఆ భయంకరంగా కళ్ళు చాలా మురుటుగా ఒక మాంత్రికుడు లాగా ఉన్నాడు, మనల్ని ఇలా చూస్తున్నాడు అని చెప్పేసి ఇంట్లో చెప్పాడు. ఇంట్లో బాగా చెప్పాడు. నాకు భయంగా ఉందమ్మా, రోజు స్కూల్లో బయట వస్తే నన్ను ఒకడు ఎంటబడుతున్నాడు, నన్ను అదొక రకంగా చూస్తున్నాడు అని చెప్పాడు పేరెంట్స్కు. పేరెంట్స్ కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఏందో లేరా, ఎవరో ఉంటారు బయట, వాళ్ళు ఎవరో బెచ్చగాళ్ళు వాళ్ళు ఉంటారు, దాన్ని చూసి నువ్వేమిటిరా భయపడేది అనేసి వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అదేలాగా తన కూడా ఉండే పిల్లలకు కూడా చెప్పాడు పాపం ఆ బాబు. ఆ కూడా ఉండే పిల్లలు కూడా చూసి వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఏదో లేరా బిచ్చగాడు, ఎవడో దారిలో పోయేవాడు అనేసి వాళ్ళు పట్టించుకోలేదు. ఆఖరికి ఒకరిద్దరు టీచర్లకు కూడా చెప్పారు. ఒకరిద్దరు టీచర్లకు చెప్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఎవరో దారిలో పోతుంటారులే, వాళ్ళు బిచ్చగాళ్ళు, వాళ్ళు చింత చెట్ల కింద కూర్చొని బిచ్చాటన చేసేవాళ్ళు ఉంటారు, ఏదో స్కూల్ దగ్గర అలా నిలబడి గేటు దగ్గర చూస్తారు, నువ్వేమీ భయపడద్దు, అది ఏమిటి లేని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆ బాబు మాయమైపోయాడు. అది భయపడుతూ వచ్చేవాడు చూడు, మంచి క్లవర్ స్టూడెంటు, ఆ బాబు మాయమైపోయాడు. తర్వాత అదేలాగా ఆ స్కూల్లో మంచి టాప్లో మంచి ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉండే స్టూడెంట్స్ మిగతా ఆ ముగ్గురు మాయమైపోయారు. ఆ నలుగురు పిల్లలు ఎక్కడ పోయారో, ఎవరు తీసుకుపోయారో ఎక్కడా కానీ లేరు. చూసారా? ఇప్పుడు ఎవరైనా మనకు డౌట్ అనిపించినప్పుడు పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు పెద్దవాళ్ళు కూడా దాని మీద
ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎవడు ఎంట పడుతున్నాడో, ఎవడు వస్తున్నాడో, వాడి కథ ఏమిటి అని చెప్పి అప్పట్లోనే వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెము ఇంట్రెస్ట్గా వచ్చి చూసింటే దొరికిపోయేవాడు కదా. వాడు ఎందుకు తిరుగుతున్నాడు ఏమిటి అని పోలీసు ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటంటే మనకు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, మన పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చింటే పోలీసు వాళ్ళు వాని కథ చూసింటారు. మనకు బాగా ఈ పోలీసు డిపార్ట్మెంట్ ఉండుకొని కూడా వాళ్ళు మన రక్షణగా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియపరచక వీళ్ళు చివరికి అన్యాయం అయిపోయారు. తర్వాత వాళ్ళు ఏమయ్యారో ఏమిటో ఏమీ తెలియదు. తర్వాత ఎంత అప్పట్లో మన వాళ్ళు మన అధికారులు ఇది జరిగింది, ఇది అంతా ఒక 15 ఇయర్స్కు ముందు జరిగింది ఇది. అంతా మన వాళ్ళంతా ఎంక్వైరీ చేశారు, మన పెద్దవాళ్ళంతా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే లాస్ట్కు ఏమిటంటే బాగా డబ్బు ఉండేవాళ్ళు, మహారాజులు, కోట్లు ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలకు బ్రెయిన్ తక్కువగా ఉంటుంది. ఆ బ్రెయిన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ బాగా చదివే పిల్లలు బ్రెయిన్ తీసి వాళ్ళకు పెట్టాలి. వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళు మంచిగా వాళ్ళు ఆ బ్రెయిన్ తోటి తెలివిగా ఉంటారు అట్లా అని చెప్పి ఎంత ఘోరమైన పని చేశారంటే వాళ్ళు ఈ బాగా చదివే పిల్లలు నలుగురిని చంపేసి ఆ మెదడులు తీసి ఆ పిల్లలకు పెట్టారు. వాళ్ళకి పెట్టి ఆపరేషన్ చేసి వాళ్ళకి పెట్టారు. వాళ్ళకి పెట్టడం వలన ఆ బ్రెయిన్ తక్కువగా ఉండేవాడు చనిపోయాడు. ఈ బ్రెయిన్ బాగుండే బాగా చదివే ఈ సరస్వతి పుత్రులు చనిపోయారు. ఎవరే కానీ ఏమి చేయలేకపోయారు. ఆ రోజుల్లో జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ కూడా నాకు గుర్తు ఉంది. చాలా మానసికంగా బాధపడతాను. ఎంత ఐపీఎస్లు అయింటారు, ఐఏఎస్లు అయింటారు, మంచి ఆర్మీలో ఆఫీసర్లు అయింటారు, ఒక ప్రభుత్వాన్ని ఒక గవర్నమెంట్లో వాళ్ళు మంచి అధికారులు అయ్యి ప్రజలను కాపాడేవాళ్ళు అయింటారు. బంగారు బిడ్డలు ఈ తల్లిదండ్రుల నిర్లక్ష్యము వలన, ఆ స్కూలు ఆ టీచర్లు నిర్లక్ష్యము వలన వాళ్ళు ఆ దొంగన కొడుకల్ని పట్టలేకపోయారు. అలాగా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత బయటపడిన ఈ విషయాలు. ఎట్లా వాళ్ళు ఒక అడవి ప్రాంతంలో ఒక గుండ్ల కింద వాళ్ళకు సంబంధించిన పుర్రెలు పసిరాలు అన్నీ దొరికినాయి. ఆ 4 పిల్లలవి చూసారా ఎలా చేస్తారో. ఎంత దుర్మార్గులు మన మనుషుల్లోనే ఎంత దుర్మార్గతనానికి వాళ్ళు అలా చేశారు. అలా ప్రయత్నం చేసి ఆ దుర్మార్గతనము చేశారు వాళ్ళు. ఆ బంగారు బిడ్డలు ఆ సరస్వతి పుత్రులు ఏమయ్యారు, సరస్వతి పుత్రులు ఏమయ్యారనే హెడ్లైను. కానీ వాళ్ళు చనిపోయారు, చంపేసి వాళ్ళ బ్రెయిన్ తీసి పనికి మాలిన వాళ్ళకు వాళ్ళకి పెట్టారు. అది సక్సెస్ అవుతుందా కాదా, అంత సక్సెస్ అవుతుందా అనుకుంటే కూడా బంగారు బిడ్డలను చంపేశారు. ఎవరు ఏమి చేయలేకపోయారు. ఆ రోజుల్లో ఆ బంగారు బిడ్డలు 4 చనిపోయారు. ఇది జరిగింది, బాగా జరిగింది. ఇది మాత్రం నాకు బాగా గుర్తుంది. ఇట్లా యూట్యూబ్ ద్వారా చెప్పుకోవడం వలన ఆ రోజుల్లో నేను చాలా మానసిక బాధపడ్డాను. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు పోగొట్టుకొని ఎంత బాధపడ్డారో. ఆ బ్రెయిన్ లేని వాళ్ళకి, ఆ బ్రెయిన్ ఉండేవాళ్ళు కూడా కానీ ఆ పని చేయడానికి ఎట్లా పూనుకుంటారో, వాళ్ళ దగ్గర మంచి మంచి కానుకలు డబ్బులు అవన్నీ ఆశించి వాళ్ళు అలా చేశారు. కాబట్టి ఇప్పుడు మన పిల్లలు కూడా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా వెంటపడి అనుమానంగా వెంటపడ్డారనుకోండి, వెంటనే మన పోలీసు వాళ్ళు ఉంటారు, మన పోలీసు వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆ దుర్మార్గుల కథ చూస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉండుకొని కూడా ఉపయోగపరచుకోలేకపోతున్నారు. వాళ్ళకి చెప్పితే మనము సేఫ్గా బయటపడతాము. ఎంత దుర్మార్గులనైనా కూడా మన పోలీస్ డిపార్ట్మెంటు పట్టుకొని వాళ్ళకి తగిన చర్యలు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. దుర్మార్గులు అంతు చూస్తుంది. వాళ్ళు ఏ కారణంతో వాళ్ళు అలా తిరుగుతున్నారని అప్పట్లో ఆ పని చేసింటే ఆ 4 సరస్వతి పుత్రులు బతికేవాళ్ళు. ఇప్పుడు కూడా పిల్లలు ఎక్కడన్నా పోతుంటే అనుమానం వచ్చినా కూడా, ఏమన్నా వచ్చినా పేరెంట్స్కి చెప్పండి, టీచర్లకు చెప్పండి. ముందు అందరికంటే మెయిన్ ఇంపార్టెంట్ పోలీసు వాళ్ళకి చెప్పండి.